నమస్కారం. ఎస్ఎల్టీ న్యూస్కి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఆలయాల పవిత్రత కాపాడమే మా ప్రభుత్వ లక్ష్యం. బాలపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాద సంపోక్షణ చేస్తాం. ఎమ్మెల్యే సత్యానందరావు. ప్రభుత్వ విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి. ఎస్ఎఫ్ఐ డిమాండ్. కేంద్ర పాలిత ప్రాంతమైన యానం నియోజకవర్గంలో పేకాట క్లబ్లు మూసే వరకు తన పోరాటం కొనసాగుతోందని పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు అన్నారు. సమావేశంలో మాట్లాడిన అనంతరం ర్యాలీగా యానం పోలీస్ స్టేషన్ వెనుక వైపు ఉన్న క్లబ్కు వచ్చి ఆందోళన నిర్వహించారు. యానంలో క్లబ్బులు శాశ్వతంగా మూసే వరకు తన పోరాటం కొనసాగుతుందని వారు తెలిపారు. అనంతరం ప్లకార్డులతో నాయకులు కార్యకర్తలు నినాదాలు చేశారు. ప్రస్తుత ఎమ్మెల్యే అశోక్ ను ఉద్దేశించి మల్లాడి మాట్లాడుతూ వచ్చే ఎలక్షన్ లో నిలబడి నెగ్గితే గుండు కొట్టించుకుని యానం పొరవీధుల్లో తిరుగుతానంటూ సవాల్ విసిరారు. ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా యానం ఎస్పీ రాజశేఖర్ నేతృత్వంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ షణ్ముఖం పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. పేకాట క్లబ్బుల మీద నా ఆధ్వర్యంలో ప్రజలు నిన్న మధ్యాహ్నం నేను పిలిపించిన మీద ఈరోజు సూర్య క్లబ్కి వ్యతిరేకంగా రోడ్లో ఆ క్లబ్కి వ్యతిరేకంగా కూర్చోవడం జరిగింది. ఇది ఒక 3.5 సంవత్సరాల నుంచి రాయల్ క్లబ్ ద్వారాగా ఇక్కడ పరిపాలనలోకి వచ్చిన వ్యక్తి దానికి మద్దతుతో రాయల్ క్లబ్బు నడుస్తూ వచ్చింది 3 సంవత్సరాలు. దాన్ని హైకోర్టు నుంచి కింద కోర్టు నుంచి ఫేవర్గా తెచ్చినా కానీ సుప్రీంకోర్టులో స్టే చేయడంతో ఈ మధ్యలో రాయల్ క్లబ్కి సంబంధించిన ఆ ఓనర్ కూడా క్యాన్సిల్ చేసుకోవడంతో సుప్రీంకోర్టులో ప్రభుత్వం ద్వారాగానే కాకుండా శంకర స్వామినాయుడు వెల్ఫేర్ ట్రస్ట్ ద్వారాగా ఒక రిటైర్డ్ హైకోర్టు జడ్జిని కూడా నేను అడ్వకేట్గా పెట్టడం జరిగింది. దాంతో రాయల్ క్లబ్ని ఆడకుండా ఆఫ్ చేయడం జరిగింది. ఈ రాయల్ క్లబ్ని ఎలాగైతే ప్రోత్సహిస్తూ వచ్చాడో వ్యక్తి ఇప్పుడు మళ్ళా భారత ప్రభుత్వం పెట్టిన స్కీమ్ ప్రకారంగా 60-40 రేషియోలో ఏ స్కీమ్ ఉన్నా కానీ సెంట్రల్ గవర్నమెంట్ 60%, స్టేట్ గవర్నమెంట్ 40% పెట్టుకోవాలి. ఇక్కడ ఏ క్లబ్ వచ్చినా 60% ఈ ప్రతినిధికి ఇవ్వాలి. మిగతా 40% ఓనర్స్ ఇక్కడ ఉన్న కొంతమంది అవినీతికి పాల్పడిన అధికారులు తీసుకోవాలి. ఇది నడుస్తూ ఉంది. కోర్టుకి కూడా సరైన ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా కోర్టుని కూడా తప్పుడుగా నడిపిస్తూ ఉన్నారు. దాని మీద కాలేజీకి 150 మీటర్లు ఎదురుగా జూనియర్ కాలేజ్, డిగ్రీ కాలేజ్, ఇక్కడ క్లబ్కి 15 మీటర్ల దూరంలో ఎస్పీ ఆఫీస్, 30 మీటర్ల దూరంలో బస్ స్టాండ్, సూర్య క్లబ్కి 30 మీటర్లు కాదు 15 మీటర్ల ఎదురుగా పోలేరమ్మ మహాలక్ష్మ టెంపుల్. ఈ క్లబ్ అది ఎప్పుడైతే రాయల్ క్లబ్ ఆగిపోయిందో ఇప్పుడు ఈ 2 క్లబ్బులు అలాగే మిగతా రాబోయే క్లబ్బుల్లో 60-40 రేషియోలో తీసుకుని రాబోయే 6-7 నెలల్లో ఊడిపోయే ఉద్యోగానికి రాబోయే ఎలక్షన్కి కోట్లాది రూపాయలు మళ్ళా రికవర్, ఇప్పుడు తీసుకున్న కోట్లాది రూపాయలు కాకుండా రాబోయే రోజుల్లో కోట్లాది రూపాయలు సంపాదించి మళ్ళా ఎలక్షన్లో 10,000 రూపాయలు ఓటుకిచ్చి కొనుక్కోవాలన్న ఉద్దేశంతో వ్యక్తి మంచి చెడ్డన చూడకుండా ఈ క్లబ్బుల మీద పూర్తిగా ఉన్న అధికారాన్ని కూడా అతని మాటిని అధికారుల్ని దానికి తగ్గట్టు నడిచే విధంగా చేసుకుంటూ వెళ్తున్నారు. కాకినాడ జిల్లా పిఠాపురం పురపాలక సంఘం ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ ఏ కనకారావు పారిశుద్ధ్య కార్మికులకు ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి పిఠాపురం నియోజకవర్గం జనసేన ఇన్ఛార్జి మర్రెడ్డి శ్రీనివాస్ హాజరై మాట్లాడుతూ నిత్యం పారిశుద్ధ్య పనులు నిర్వహించే కార్మికులకు ఆరోగ్యం మెరుగుపరిచే విధంగా వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి పారిశుద్ధ్య కార్మికుల ఆరోగ్యం పరిరక్షించే విధంగా ఈ ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో సుమారు 300 మందికి వైద్య సేవలు అందించారు. ఈ కార్యక్రమంలో వైద్యులు పి సుజాత, వైద్య సిబ్బంది, పిఠాపురం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్, బుర్రా వెంకటకృష్ణరాజు, దాట్ల వెంకట సూర్యనారాయణరాజు, జనసేన వీర మహిళలు బోలిశెట్టి వెంకటలక్ష్మి, ముప్పన రత్నం తదితరులు పాల్గొన్నారు. మనకి స్వచ్ఛత ఈ సేవ 2024 కార్యక్రమంలోని మనకి ఏంటంటే 10 సంవత్సరాలు అయిందండి. స్వచ్ఛ భారత్ మొదలుపెట్టి ప్రధానమంత్రి గారు మొదలుపెట్టి స్వచ్ఛ భారత్ మొదలుపెట్టి 10 సంవత్సరాలు అవినందు వలన
ప్రధానమంత్రి గారి ఆధ్వర్యంలోని స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలోని స్వచ్ఛత హీ సేవని 2024 కార్యక్రమం నిర్వహించబోతున్నామండి. ఇదేంటంటే ఇది దేనికంటే పారిశుద్ధ కార్మికులకు మాత్రమే ఇది మొత్తం. వాళ్ళకి అన్ని రకాల టెస్ట్లు మొత్తం ప్రాథమికంగా వాళ్ళకి ఏమైనా షుగర్ కానీ బీపీ కానీ ఏమైనా ఉన్నాయా అన్ని చెక్ చేసి అన్ని టెస్ట్లు చేయడానికి అందరు స్పెషలిస్ట్ డాక్టర్లని గవర్నమెంట్ ప్రొవైడ్ చేశారండి. ఇది మా సిహెచ్సి పిఠాపురం ఆధ్వర్యంలో సిహెచ్సి పిఠాపురం కాన్స్టిట్యుయెన్సీ అంతా కూడా టెస్ట్లు పారిశుద్ధ కార్మికులందరికీ కూడా టెస్ట్లు సిహెచ్సి పిఠాపురం ఆధ్వర్యంలో ఈ క్యాంపు నిర్వహిస్తున్నామండి. పిఠాపురం అసెంబ్లీలో మా జిల్లా ప్రధాన కార్యదర్శి దాట్ల సూర్యనారాయణరాజు గారు ఆధ్వర్యంలో స్వచ్ఛత హీ సేవ 2024 పారిశుద్ధ్య కార్మికులకు ఉచితంగా హెల్త్ క్యాంపు నిర్వహించడం జరుగుతుంది ఆయన ఆధ్వర్యంలో. అయితే ఇది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇప్పటికీ 10 సంవత్సరాల సుపరిపాలన అందించిన తరువాత, మూడోసారి ప్రధానమంత్రి అయిన తరువాత 100 రోజులు సుపరిపాలన ఇవ్వడం జరిగింది. కూటమి ప్రభుత్వంలో ఉన్నాము. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, ఆయన నాయకత్వంలో, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారి యొక్క సారథ్యంలో ఈరోజు ముఖ్యంగా మోడీ గారి యొక్క ఆలోచనని ఆచరణ సాధ్యంలోకి తీసుకురావడానికి ముఖ్య కారకులైన మా బీజేపీ మంత్రివర్యులు సత్యకుమార్ గారి యొక్క ఆమోదంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని 7 అసెంబ్లీల్లో కాకినాడ జిల్లాల్లో, అలాగే మొత్తం రాష్ట్రంలో 175 అసెంబ్లీల్లో కూడా ఈ కార్యక్రమం విజయవంతంగా జరుగుతుంది. అదే స్వచ్ఛతా ఈ సేవా కార్యక్రమంలో భాగంగా ఈరోజు భారతదేశ వ్యాప్తంగా ఏదైతే మన ఇంటి పరిసరాల కోసం అది నిరంతరం పనిచేస్తారో అది పరిశుద్ధ కార్మికులు, అది పరిశుభ్ర కార్మికులు, వాళ్ళ ఆరోగ్య సమస్యల కోసం ఎప్పుడు పట్టించుకోరు. మన కోసం చూస్తారు కానీ వాళ్ళ యొక్క సమస్యలు పట్టించుకోరు. వాళ్ళ కోసం మోడీ గారు ఆలోచించి దేశవ్యాప్తంగా అంటే ఈ కార్యక్రమాలు సేవా పక్కవాడ అనే కార్యక్రమం ద్వారా దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయండి. మోడీ గారు పుట్టినరోజు సెప్టెంబర్ 17 నుంచి గాంధీ గారు, మన జాతిపిత గాంధీ గారు పుట్టినరోజు అక్టోబర్ 2 వరకు అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయండి. అందులో ఈరోజు సెప్టెంబర్ 23 ఈ కార్యక్రమం స్వచ్ఛ భారత్ కోసం, అది నిరంతరం శ్రమించే కార్మికుల కోసం ఆలోచించి ఈ కార్యక్రమాన్ని అది దేశవ్యాప్తంగా చేస్తున్నారండి. భక్తుల మనోభావాలు దెబ్బతీయకుండా ఆలయాల పవిత్రతను కాపాడటమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. కోనసీమ తిరుపతిగా పేరుగాంచిన వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో పండితుల ఆధ్వర్యంలో జరిగిన సంప్రోక్షణ కార్యక్రమంలో శాసనసభ్యులు సత్యానందరావు, జనసేన ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్ పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో కలియుగ దైవమైన తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు నూనెను వాడటం బాధాకరమని, వారు భక్తుల మనోభావాలు కాపాడడం కోసం కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని వారు తెలిపారు. 1940 కాలం నాటి నుండి తిరుమలలో లడ్డూ ప్రసాదం ఇవ్వడం జరిగిందని, ఆనాటి నుండి ఏనాడు అపవిత్రం జరగలేదని వారు తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వం పాలకుల సమయంలోనే ఇలా జరిగిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. దేవాలయాలు పవిత్రత కాపాడటానికి, భక్తుల మనోభావాలు కాపాడటానికి ప్రభుత్వం కృషి చేస్తోందని సత్యానందరావు అన్నారు. ఈ కార్యక్రమంలో కాయిల జగన్నాథం, కంటంశెట్టి శ్రీనివాస్, ముత్యాల బాబ్జీ, ఎల్లమెల్లి జగన్మోహన్, పల్లికొండ సుధీర్, చిట్టూరి శ్రేణు మరియు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. శ్రీ తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి శ్రీవారి లడ్డూ ప్రసాదంలో అపవిత్రం కావడంతో ప్రజల యొక్క, భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతిన్నాయి. శ్రీవారి లడ్డు తిరుపతిలో 1940లో ఏర్పాటు చేయడమైంది. ఆనాటి నుంచి నేటి వరకు కూడా ఈనాడు ఇలాంటి శ్రీవారి యొక్క లడ్డూ ప్రసాదాలు ఎప్పుడూ ఇలాంటి అపవిత్రత కానరాలేదు. గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి కొన్ని నిర్ణయాల వల్ల లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు పదార్థాలు కనిపించేది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం, ఆ విషయాలన్నీ కూడా నిరూపణ అవ్వడం, మరి యొక్క అపవిత్రమైన కార్యక్రమాలు ఏ విధంగా తిరుపతి వెంకటేశ్వర స్వామి ఎడల జరిగాయి అనేది తెలుస్తూ ఉంది. దీన్ని ఖండిస్తూ ఉన్నాను. మరి యొక్క పవిత్రతను కాపాడవలసిన అవసరం ఉంది. భక్తుల మనోభావాలు గౌరవించాల్సిన అవసరం ఉంది.
ఆ అపవిత్రత పోగొట్టడం కోసమే ఇవాళ దేవాలయంలో వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి కోనసీమ తిరుపతి దేవాలయం వెంకటేశ్వర స్వామి వారి యొక్క దేవాలయంలో కూడా సంప్రోక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేసి ఇక్కడ పోటు లడ్డు తయారు చేసే పోటులో సంప్రోక్షణ చేయడం జరిగింది. గత 5 ఏళ్ల పాటు అరాచక పాలన చూసిన రాష్ట్ర ప్రజలు విసుగు చెందారని, రానున్న 5 ఏళ్ల సుపరిపాలన చూస్తారని కొత్తపేట శాసనసభ్యులు బండారు సత్యనారాయణ పేర్కొన్నారు. ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం మండల కేంద్రమైన ఆలమూరులో కొత్తపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్, వంటిపల్లి పాపారావు ఎన్డీఏ కూటమితో కలిసి ఎమ్మెల్యే బండారు పర్యటించారు. 100 రోజుల కూటమి పాలనలో ప్రజలు అందుకున్న లబ్ధిపై నేరుగా లబ్ధిదారులతో మాట్లాడేందుకు గాను సీఎం చంద్రబాబు నాయుడు మంచి ప్రభుత్వం పేరిట కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారన్నారు. గ్రామ స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో పాల్గొనడంతో పాటు ఇది మంచి ప్రభుత్వ స్టిక్కర్లను ఇంటింటికి వెళ్లి అతికించడంతో పాటు డస్ట్బిన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రానున్న కాలంలో మరిన్ని అభివృద్ధి పనులు చేపట్టి ఎన్నికల హామీలు నెరవేరుస్తామన్నారు. దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో లేని మెజార్టీ కూటమి ప్రభుత్వానికి ప్రజలు ఇచ్చారని వారు తెలిపారు. వారి స్ఫూర్తితో చంద్రబాబు నాయుడు అహర్నిశలో కృషి చేస్తున్నారన్నారు. సంక్షేమ అభివృద్ధి వేగంగా చేస్తూ 100 రోజుల పాలనలోనే ప్రజల మన్ననలు పొందడం కూటమి ప్రభుత్వం ఘనత అన్నారు. గత ప్రభుత్వం అప్పుల ఊపులోనికి నెట్టిందని, ఎన్నో కష్టాలు నష్టాలు ఎదుర్కొని ప్రభుత్వం ఏర్పడిన కొద్ది రోజులకే పెన్షన్లు పెంచి ఇంటింటికి వెళ్లి అందిస్తున్నట్లు వారు తెలిపారు. 1వ తేదీనే ఉద్యోగులకు జీతాలు ఇవ్వడం, నిరుద్యోగులకు మెగా డీఎస్పీ 16,000కు పైగా టీచర్ల పోస్టులను భర్తీ చేయనున్నట్లు వారు ప్రకటించారన్నారు. చివరిగా పారిశుద్ధ్య కార్మికులకు నూతన వస్త్రాలు బహుకరించి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షుడు మెల్ల గోపాలస్వామి, జనసేన ఇన్ఛార్జ్ సురపురెడ్డి సత్యం, మండల బీజేపీ ఇన్ఛార్జ్ నాగిరెడ్డి స్వామి, ఈదర సత్యబాబు, రామానుజులు శేషయ్య, వంటిపల్లి సతీష్, సలాది నాగేశ్వరరావు, కేతా రాంబాబు, ఈదల నల్లబాబు, కె సునీల్ కుమార్, దంగేటి మమత, అనసూరి నాగరత్నం, సలాది జయప్రకాష్, బలుసు శ్రేణు, ఎంపీడీఓ జాన్ లింకన్, పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు. చిన్న చిన్న కార్యక్రమాలు చెప్పాలంటే చాలా ఉన్నాయి, కానీ ప్రతి దానిని ప్రజలకి మేలు కలుగుతుంది, ప్రజలకి అవసరం అనుకుంటే ఆ పనులన్నీ కూడా ఈ ప్రభుత్వం ప్రజా సంక్షేమ ముఖ్యం, ప్రజలకి సేవకులుగా ఉండాలి కానీ మనం పాలకులం కాదు అనే ధోరణిలో ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది అనేది మీకు మనవి చేస్తూ ఉన్నా. ఈనాడు కేంద్రంతో కలవడం, ఎన్డీఏ కూటమిలో భాగస్వాములు అవ్వడం చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలన దక్షత, చంద్రబాబు నాయుడు గారి యొక్క ముందు చూపు, ఆయన విజనరీ లీడర్షిప్ ముందుగానే ఆయన ఊహించారు. కేంద్రంలో ఎన్డీఏ కూటమి వస్తుంది, 3వసారి మోడీ గారు అధికారంలోకి వస్తున్నాడు, ఈ రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది, నిధులు లేవు, ఈ రాష్ట్రం నిలదొక్కుకోవాలి అంటే కేంద్ర ప్రభుత్వ సహాయం అవసరం, దాంతో మనం నిలదొక్కుకోవాలన్న ఆలోచనతో ముందుగానే ఎన్డీఏ కూటమితో పవన్ కళ్యాణ్ గారి యొక్క సలహాతో వారు ఎన్డీఏ కూటమితో జత కట్టడం జరిగింది. అది ఈ రోజు మన రాష్ట్రానికి మేలు చేకూరుతా ఉంది. సుమారుగా జల జీవన్ మిషన్ నిధులు కానీ, ఎన్ఆర్ఐజిఎస్ నిధులు కానీ, రకరకాల గ్రాంటులు కానీ ఇవన్నీ సుమారుగా రాబోయే 1 సంవత్సరం కాలంలో సిఆర్ఎఫ్, ఆర్ఎండ్బి, ఎన్హెచ్ రకరకాల గ్రాంటులు లేదా ఎయిర్పోర్ట్లు ఇవన్నీ కూడా దగ్గర 1,00,000 కోట్ల రూపాయలు కేంద్రం ద్వారా రాబట్టడానికి రాష్ట్రం కోసం చంద్రబాబు నాయుడు గారు ముందు చూపే దానికి ప్రధాన కారణం అని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటా ఉన్నా. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ప్రాయశ్చిత దీక్షను చేపట్టారు. కాకినాడ రూరల్ గుడారికుంట తన నివాసం వద్ద ఎమ్మెల్యే పంతం నానాజీ ప్రాయశ్చిత దీక్షను చేపట్టారు. ఈ దీక్షకు మద్దతుగా ఎమ్మెల్సీ చిక్కల రామచంద్రరావు, నాయకులు ఆకుల వెంకటరమణ, ఫణీశ్వరరావు తదితరులు మద్దతు పలికారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాను ఒక ప్రజాప్రతినిధిని ఎలా ఉండకూడదో అలా ప్రవర్తించానని పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. కొన్నిసార్లు మనకు సంబంధం లేకపోయినా కొన్ని వివాదాలలో చిక్కుకోవలసి వస్తుందన్నారు. తనను ఏదో అన్నారని చెబితే ఆవేశంలో అనకూడని మాటలు అన్నానని వారికి బహిరంగ క్షమాపణలు కూడా చెప్పానన్నారు. ఎవరో చేసిన తప్పుకు జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏ విధముగా ప్రాయశ్చిత దీక్ష చేస్తున్నారో అందరికీ తెలుసునని వారు తెలిపారు. కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకువచ్చే పనులు చేయనన్నారు.
మాజీ ఎమ్మెల్సీ చిక్కాల రామచంద్రరావు, నాయకులు ఆకుల వెంకటరమణ మాట్లాడుతూ ఎమ్మెల్యే పంతం నానాజీ 72,000 ఓట్లతో మెజార్టీతో గెలవడం జరిగిందని, తన తప్పును తెలుసుకుని రంగారాయ వైద్య కళాశాల క్రీడా సంచాలకులు డాక్టర్ ఉమామహేశ్వరరావు క్షమాపణ చెప్పడం జరిగిందన్నారు. విలువలు కలిగిన నాయకుడు పంతం నానాజీ అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. జరిగిన సంఘటన అదొక ప్లాన్గా చేసింది, ఏదో అదృష్టంగా జరిగిపోయింది. అదేంటంటే నేను ఎంతో కాలంగా ఆ గ్రౌండ్తో నాకు అనుబంధం ఉన్నది. ఆ గ్రౌండ్లో నేను వాకింగ్ చేస్తూ ఉన్నాను. అందరూ స్నేహితులే. ఎందుకు ఇప్పుడు డాక్టర్ గారు కూడా నాకు బాగా పరిచయిస్తారు. అయితే అక్కడ చిన్న ఘర్షణ వాతావరణం నడుస్తూ ఉంది. అక్కడ వాలీబాల్ ప్లేయర్స్కి దాంట్లో డాక్టర్ గారితో పొద్దుంచి 2-3 సార్లు మాట్లాడడం జరిగింది. 2-3 సార్లు డాక్టర్ గారు 15 రోజుల్లో వీళ్ళందరికీ ఐడి కార్డులు ఇస్తాం, ఆ పని చేద్దామండి. ఎందుకంటే లోపల మనకు రెస్ట్ హాస్పిటల్ బీచ్ చేసాలు ఇలాంటివన్నీ ఉంటున్నాయి. ఎవరో వీళ్ళు నేరస్తులని నేను చెప్పలేను, కానీ ఎవరో చేస్తామన్నారు. ఇదంతా ఒకసారి ప్రక్షాళన చేసుకుంటాం. 15 రోజులు కొంచెం ఉన్నది. మాటల్లో ఆయన అన్నది ఏంటంటే, మీకు వాళ్ళు పరిచయిస్తారు కదా, ఒకసారి మీరు కూడా చెప్పి చూడండి అని చెప్పారు. ఆ ప్రక్రియలో భాగంగా నేను వెళ్తే ఈయన ఎవరో ఆయన ఎవరో ఎక్కడి నుంచి దిగొస్తాడు, ఎమ్మెల్యే అయితే ఎక్కడి నుంచి దిగొస్తాడు ఏదో అన్నాడని చెప్పి, అన్నాడో లేదో కూడా నాకు తెలియదు. కానీ చిన్న భావోద్వేగం చిన్న పొరపాటుకి నేను వెళ్ళాను. ఇలా చూస్తే ఆ చీకట్లో తర్వాత చూస్తే ఆయన నాకు బాగా తెలిసిన డాక్టర్ ఏదో పొరపాటున రంగం స్లిప్ అయింది. దాన్ని నేను ఎలా తీసుకున్నానంటే గంట తిరగకుండా రివ్యూ అయిపోయింది. గంట తిరగకుండా వెంటనే ప్రిన్సిపల్ ఆఫీస్కి వెళ్ళిపోయి ఆయన వస్తానని చెప్పేసి వెళ్ళిపోయి ఆల్రెడీ కలెక్టర్ గారు, ఎస్పీ గారు అంతా ఉన్నారు. నేను ముందు అక్కడికి వెళ్ళిపోయి నేనే సారీ చెప్తామని చెప్తే క్లియర్గా వెళ్ళిపో చూసిన తర్వాత ఈయన డాక్టర్ గారు బాగా పరిచయిస్తుంది కూడా అట్నే ఆయనకి మళ్ళీ సారీ చెప్పాను. అంటే ఎలా కాదండి, బహిరంగంగా చెప్పాలని చెప్తే బహిరంగ బయటకు వచ్చి కూడా బహిరంగ చెప్పాను. అది డాక్టర్ గారి వాయిస్ కాదు, ఎవరో ఒక అధికారులు ప్రిన్సిపల్ చెప్పిన వాయిస్. బహిరంగంగా చెప్తే మంచిది కదా అంటే బహిరంగ రియలైజ్ అన్నీ చెప్పేశాను. వితిన్ 1 hour రియలైజ్ అంతే. 1 hour లోపల రియలైజ్ అయిపోయి మళ్ళీ ఇదయ్యాను. ఎందుకంటే అనుకోకుండా జరిగిపోతుంది. దీన్ని ఏదో ఒక వర్గానికో ఒక వృత్తికో ఆపాదించడం కరెక్ట్ కాదు. ఎందుకంటే తెలియక ఎవరో చేయవచ్చు. వాళ్ళందరూ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, దయచేసి నాకు 72,000 ఓట్లు నన్ను ఒక కులం కల్పించలే, అనేక కులాలు ఒక వృత్తి కల్పించలేదు, అనేక వృత్తులు అనేక మంది నన్ను ఇంత మెజారిటీతో కల్పించారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమంలో అందిన అర్జీలను అత్యంత నాణ్యతతో పరిష్కరించాలని డిఆర్ఓ డాక్టర్ డి తిప్పేనాయక్ పేర్కొన్నారు. సోమవారం కాకినాడ కలెక్టరేట్ వివేకానంద హాలులో జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమంలో డిఆర్ఓ డాక్టర్ డి తిప్పనాయక్, జడ్పీ సీఈఓ హౌసింగ్ పీడీ ఎన్బీబీ సత్యనారాయణ, డిఆర్డీఏ పీడీ కె శ్రీరమణి, సిపిఓ పి శ్రీనాథ్, డిఎల్టీఓ పి నారాయణమూర్తులతో కలిసి హాజరై ప్రజల నుంచి వినతులు సేకరించారు. ఈ అర్జీలను ఆయా శాఖల అధికారులకు సూచిస్తూ వాటిపై త్వరితగతిని సమగ్రమైన సంతృప్తికరమైన పరిష్కారాలు అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కార నిమిత్తం ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో అందిన అర్జీలను గడువులోపు పరిష్కరించాలన్నారు. అర్జీదారుని సమస్యలు క్షుణ్ణంగా పరిశీలించి తగిన పరిష్కారం చూపాలన్నారు. పరిష్కరించిన అర్జీల వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు, కలెక్టరేట్ విభాగాల అధిపతులు తదితరులు పాల్గొన్నారు. వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని కాకినాడ గాంధీనగర్ రైతు బజార్లో భారీ ఎత్తున అన్న వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ, రైతు బజార్ ఏర్పడిన నాటి నుండి ప్రతి ఏటా క్రమం తప్పకుండా వినాయక చవితి వేడుకలు నిర్వహించి ముగింపు అనంతరం భారీ స్థాయిలో అన్న వితరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమానికి చుట్టుపక్కల ప్రాంతాల వారు భక్తి శ్రద్ధలతో వచ్చి వినాయకుని యొక్క ప్రసాదాన్ని స్వీకరిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నగర అధ్యక్షుడు మల్లెపూడి వీరు, రైతు బజార్ ఎస్టేట్ ఆఫీసర్ వై శివ, కొల్లాపొత్తుల అప్పారావు తదితరులు పాల్గొన్నారు. 14 సంవత్సరాల నుంచి ఒక 6,000 మంది దాకా అన్నదానం జరపబడుతుంది కదండి. రైతులు, వ్యాపారస్తులు, ఎన్ఎస్ఎన్ మూర్తి గారు, డాక్టర్ గారు అందరూ ఆధ్వర్యంలోనే, మా ఎస్టేట్ ఆఫీసర్ గారు అందరూ ఆధ్వర్యంలోనే ఒక మినిమం ఒక 5,000 నుంచి 6,000 మంది వరకు అన్నదానం ప్రసాదం అందరికీ సేకరిస్తున్నామండి.
వినాయక చవితి సందర్భంగా 9 రోజులు నవరాత్రులు చేసి 15 రోజులు అయిన తర్వాత అన్నదాన సంతర్పణకి మా గాంధీనగర్ రైతు బారికి ప్రజలందరూ విచ్చేసి ఒక 5,000 నుంచి 6,000 మంది వరకు విచ్చేసి అన్నప్రసాదాన్ని సేకరించి అందరూ 14 సంవత్సరాల నుంచి మాకు అందరూ సహకరిస్తున్నారండి. గాంధీనగర్ రైతు బజార్లో గత 14 సంవత్సరాల నుంచి అన్నదానం చేస్తున్నామండి. రైతులు, వ్యాపారస్తులు, ఎన్ఎస్ మూర్తి గారు, ఎన్ఎస్ఎన్ రావు గారు, మూర్తి గారు, డాక్టర్ గారు ఆధ్వర్యంలో పెడుతున్నామండి భోజనాలు 4,000 మందికి. అప్పుడే 14 సంవత్సరాల నుంచి గాంధీనగర్ రైతు బజార్లో పెడుతున్నామండి. కాకినాడ గాంధీనగర్ రైతు బజార్లో నా రైతులు, వ్యాపారస్తులు, డాక్టర్ గారు, ఎన్ఎస్ఎన్ మూర్తి గారు అందరం కలిసి ఎస్టేట్ ఆఫీసర్ గారు, గాంధీనగర్ ఎస్టేట్ ఆఫీసర్ ఆధ్వర్యంలో పెడుతున్నామండి. ప్రజల సహకారాలతో అందరూ వ్యాపారస్తుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరు పెడుతున్నామండి. విద్యారంగంలో ఉన్న సమస్యలను పరిష్కారం చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి అనంతరం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పి వరహాలు, ఎం రంగా, సూరిబాబు సంయుక్తంగా మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం విద్యారంగాన్ని బలోపేతం చేస్తామని చెప్పి నేడు విద్యారంగాన్ని కనీసం పట్టించుకోకపోవడం దుర్మార్గమన్నారు. రాష్ట్రంలో 100 రోజులైన విద్యారంగంలో ఉన్న సమస్యలను కనీసం ఎక్కడా కూడా పరిష్కరించలేదని వారు తెలిపారు. రాష్ట్రంలో డిగ్రీ కళాశాలలో మేనేజర్ మైనర్ విధానాన్ని రద్దు చేయాలని, ఈ విధానం వల్ల విద్యార్థులు తీవ్ర నష్టపోతున్నారని, ఆన్లైన్ అడ్మిషన్ ప్రక్రియను వెంటనే ఆపాలని వారు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ప్రైవేట్ కళాశాలలో పీజీ చదివే విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 77 తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ విద్యా సంస్థలో చదివే విద్యార్థులకు మధ్యాహ్నం భోజన పథకం ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు. పేద విద్యార్థులు చదువుకునేటటువంటి సంక్షేమ హాస్టల్లో నేడు సంక్షేమానికి దూరంగా ఉంటున్నారని వారు తెలిపారు. సంక్షేమ హాస్టల్కు పూర్తి స్థాయిలో భవనాలు లేక బిక్కుబిక్కుమంటూ హాస్టల్ విద్యార్థులు ఉంటున్నారని, హాస్టల్లో ఉండే విద్యార్థులకు గత 7 నెలల నుండి మెస్ ఛార్జీలు ఇవ్వడం లేదని, తక్షణమే మెస్ ఛార్జీలు విడుదల చేయాలని, పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్ కాస్మెటిక్ ఛార్జీలు పెంచాలని వారు డిమాండ్ చేశారు. ఎయిడెడ్ విద్యా సంస్థల నిర్వీర్యం చేసే జీవో నెంబర్ 35.36.42ను రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. జిల్లా వ్యాప్తంగా వివిధ స్కూల్లో, కళాశాలలో, సంక్షేమ హాస్టల్లో, డిగ్రీ కళాశాలలో, యూనివర్సిటీలో ఉన్న సుమారు 52 సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనాకి ఎస్ఎఫ్ఐ బృందం వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు పి శ్రీకాంత్, జిల్లా సహాయ కార్యదర్శి జి చిన్న, జిల్లా కమిటీ సభ్యులు జయరాం, వెంకటేష్, లోవరాజు, విపిన్ కుమార్, సిద్ధు, నాయకులు ఆదర్శ్, కార్తిక్, దత్తు, రాజు, హేమ, సింధు, మంజుల, సువర్ణ, కీర్తి, నాగమల్లేశ్వరి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా విద్యారంగంలో ఉన్న సమస్యల పరిష్కారానికి కలెక్టరేట్ వద్ద రాయబారానికి ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ పిలిపించింది. అందులో భాగంగా ఎస్ఎఫ్ఐ కాకినాడ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ సెంటర్ నుండి కలెక్టర్ కార్యాలయం వరకు వందలాది మంది విద్యార్థులతోటి విద్యారంగంలో ఉన్న సమస్యలు పరిష్కారం చేయాలని నినాదాలు ఇస్తూ కలెక్టరేట్కి ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ ధర్నా యొక్క ముఖ్య ఉద్దేశం ఏదైతే డిగ్రీలో మేజర్ మైనర్ విధానాన్ని తీసుకొచ్చారో దాన్ని రద్దు చేయాలని, డిగ్రీ విద్యార్థులకి, ఇంటర్మీడియట్ విద్యార్థులకి ఇచ్చే ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లు వెంటనే ఇవ్వాలని, ఇంటర్మీడియట్లో మధ్యాహ్నం భోజన పథకాన్ని అమలు చేయాలని, అదేవిధంగా సంక్షేమ హాస్టల్లో ఉండే విద్యార్థులకి మెస్ ఛార్జీలు, కాస్మెటిక్ ఛార్జీలు విడుదల చేయాలని, దాంతోపాటుగా ఏదైతే జీవో నెంబర్ 77ను రద్దు చేయాలి. ఈ కాకినాడ జిల్లాలో ఈ రోజుకి చాలా హాస్టల్లో, చాలా కాలేజీలకి, స్కూళ్ళకి ఈరోజు సరిపోయిన హాస్టల్ తరగతి గదులు ఉండడం లేదు. చాలా భవనాలు శిథిల వ్యవస్థ చేరిపోతూ ఉన్నాయి. వాటన్నిటికీ కొత్త భవనాలు, నూతన భవనాలు నిర్మించాలని భారత విద్యుత్ ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంగా స్కూళ్ళు, కాలేజీలు, అదేవిధంగా హాస్టల్కి సంబంధించిన సమస్యల మీద సుమారు 70 డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని జిల్లా కలెక్టరేట్ స్పందన హాల్లో జాయింట్ కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. భవిష్యత్తులో ఈ సమస్యలు పరిష్కారం చేయకపోతే విద్యార్థులందరినీ ఐక్యం చేసి రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఎస్ఎఫ్ఐగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, జిల్లా అధికారులను హెచ్చరిస్తాం. జీజీహెచ్లో 4 రోజుల పాటు గర్భాశయ క్యాన్సర్కు స్క్రీనింగ్ క్యాంపును నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ సన్మోహన్, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్య కుమారి, డాక్టర్ మమత పేర్కొన్నారు.
సోమవారం నుంచి 26వ తేదీ వరకు 4 రోజుల పాటు కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలో గర్భాశయ క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ షణ్మోహన్, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్య కుమారి, డాక్టర్ మమత పేర్కొన్నారు. సోమవారం కాకినాడ జీజీహెచ్ లో ఎన్ఎస్ఆర్ ఎంటీ బ్లాక్ వసూతి, గైనకాలజిస్ట్, రేడియేషన్ అంకాలజీ గ్లోబల్ విభాగం సంయుక్త గర్భాశయ క్యాన్సర్ నిరోధించేందుకు గర్భాశయ క్యాన్సర్ స్క్రీనింగ్ జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. ఎస్ఆర్ఎంటీ బ్లాక్ వద్ద పరీక్షలు చేయించుకోవచ్చన్నారు. ఈ 4 రోజుల్లో సుమారు 500 మంది మహిళలకు స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించాలనే లక్ష్యంతో ఈ శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. వివిధ శాఖల్లో పనిచేస్తున్న మహిళా సిబ్బంది ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో క్యాన్సర్ హెచ్ఓడి డాక్టర్ శ్రీనివాస్, పద్మనాభన్, డాక్టర్ అనురాగమయ్యి, డాక్టర్ కె ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు. మేమందరం ఇక్కడ రంగరాయ మెడికల్ కాలేజ్లో సర్వైకల్ క్యాన్సర్ ప్రివెన్షన్ అండ్ అవేర్నెస్ కోసం క్యాంప్ చేస్తున్నాం. సో రంగరాయ మెడికల్ కాలేజ్ రేడియేషన్ ఆంకాలజీ డిపార్ట్మెంట్, గవర్నమెంట్ హాస్పిటల్ అండ్ గైనకాలజీ డిపార్ట్మెంట్ అందరినీ కలిపి ఒక స్క్రీనింగ్ ప్రోగ్రామ్, అంటే సర్వైకల్ క్యాన్సర్తో మన దేశంలో ఆడవాళ్ళు సెకండ్ లీడింగ్ కాజ్ ఆఫ్ క్యాన్సర్, మనకి క్యాన్సర్ డెత్స్కి. సో దీన్ని కంప్లీట్లీ ప్రివెంటబుల్ క్యాన్సర్ కాబట్టి దీన్ని ఎలా స్క్రీన్ చేయాలి, దీన్ని ఆ టెక్నిక్లో ఇక్కడ మనకి ఆల్రెడీ ప్రవేశం ఉన్న దానిలో ప్రొఫెషనల్గా ట్రైన్ చేయడానికి పింక్ అనే ఆర్గనైజేషన్ ద్వారా మేము అమెరికా నుంచి ఒక గ్రూప్ ఆఫ్ 4 to 6 డాక్టర్స్ వచ్చి ఒక క్యాంప్ లాగా 4 రోజులు పెట్టి ఇక్కడ మన ఆల్రెడీ వెరీ వెల్ ట్రైన్ ఆంకాలజిస్ట్, గైనకాలజిస్ట్ని, పేషెంట్స్ని చూస్తూ రోజుకు ఒక 100 to 120 పేషెంట్స్ని చూస్తూ మేము వాళ్ళని ట్రైన్ చేస్తే హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ కల్పించి దాని ద్వారా మన పిహెచ్సిస్కి, రూరల్ ఏరియాస్కి కూడా ఈ క్యాంప్ని మనం ప్రోగ్రెస్ చేస్తే మన కంట్రీలో క్యాన్సర్ రేట్ని డిక్రీజ్ చేయొచ్చు. సో ఆ మోటివేషన్తో ఈ క్యాంప్ నడుపుతున్నాము. థ్యాంక్ యూ ఫర్ గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్య అండ్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ డాక్టర్ శ్రీనివాస్ అండ్ పద్మనాభన్, నా మంచి స్నేహితులు. How many days are going this camp? 4 days క్యాంప్ అండి. అందరూ లేడీస్ బిట్వీన్ 21 నుంచి 60 సంవత్సరాల మధ్య అందరు లేడీస్ ఏ ప్రాబ్లం లేకపోయినా ఒక్కసారి వచ్చి చూపించుకుని ఆ లోపల ఏముందో మనం 2 నిమిషాల్లో కనిపెట్టచ్చు ఏం జరుగుతుంది, ఏదన్నా ప్రీ క్యాన్సర్ లక్షణాలు ఉన్నాయేమో. ఈవేళ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ గైనకాలజీ విభాగంలో రేడియేషన్ ఆంకాలజీ విభాగము, గైనకాలజీ విభాగము సంయుక్తంగా పింక్ అనే ఆర్గనైజేషన్తో సంయుక్తంగా కలిసి మనము సర్వైకల్ క్యాన్సర్ ప్రివెన్షన్ కోసం ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ పింక్ అంటే ఏంటంటే ప్రివెన్షన్ ఆఫ్ సర్వైకల్ క్యాన్సర్ గ్లోబల్లీ, దట్ ఈజ్ అవర్ మోటో. సో మన గవర్నమెంట్ కూడా ప్రివెంటివ్ ఆంకాలజీకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తుంది. సో ప్రివెంటివ్ ఆంకాలజీ సర్వైకల్ క్యాన్సర్లోనే ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనకు ఆడవారు సాధారణంగా బహిష్లో అటు ఇటు కొంచెం తేడాలు వచ్చినా కూడా ఇది వయసుతో వచ్చింది అని చెప్పి సరిపెట్టుకొని ఉండిపోతారు. దీనివల్ల ఏమవుతుంది అంటే సర్వైకల్ క్యాన్సర్ బాగా ప్రోగ్రెస్ అయిన తర్వాత కానీ మనం గుర్తించలేకపోవడం వల్ల చాలామంది స్త్రీలు ప్రాణాలు కోల్పోవడం కానీ చివరి దశలో గుర్తించడం కానీ జరుగుతుంది. సో ఈ ప్రివెంటివ్ ఆంకాలజీ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే మనం ప్రతి 2 సంవత్సరాలకి ప్రతి స్త్రీ కూడా 21 సంవత్సరాల తర్వాత కానీ పెళ్ళైన 3 సంవత్సరాల తర్వాత కానీ మనము స్క్రీనింగ్కి చేయించుకుంటే మనకి ముందు దశలో ఉన్న ప్రీ క్యాన్సర్ స్టేజెస్ అంటాం, అట్లాంటివి ఏమైనా ఉన్నా కూడా ఒక 5 నుంచి 10 నిమిషాల్లో దాన్ని డయాగ్నోస్ చేసి అక్కడే ఆన్ ద స్పాట్ ట్రీట్ చేయడం జరుగుతుంది. దీనివల్ల సర్వైకల్ క్యాన్సర్ని మనం ప్రివెంట్ చేయొచ్చు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆలయాల పవిత్రత కాపాడమే మా ప్రభుత్వ లక్ష్యం. వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాద సంపోక్షణ చేస్తాం. ఎమ్మెల్యే సత్యానందరావు. ప్రభుత్వ విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి. ఎస్ఎఫ్ఐ డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.